మౌనంగా కూర్చోవాలా. దేవుని వాక్యం బయట ఎవరు నిలబడుకోవద్దు, అందరి లోపల వచ్చి కూర్చోండి. దేవుని వాక్యం వినండి. యవనస్తులు ముఖ్యంగా ఈ రోజైతే త్వరగా ముగిద్దాం అనుకుంటాము, ఆ రోజే ఆలస్యమైంది. అర్థమైందా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుతున్న బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 9 verse 6 రీడింగ్ ఆల్ టుగెదర్. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు నియమించబడును, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, కీర్తిగల తండ్రి, సమాధానకర్త అధిపతి అతనికి పేరు పెట్టబడును. దేవుడు ఈ లేఖన భావం మనందరి కొరకే దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, చదివిన భాగం మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయన పంచిపెట్ల హృదయం చేయండి. నిదాసులు బలహీనుడు గర్భలు క్షమించి బలపరిచి అభిషేకించి వాడుకుంటాడు. శివసాలను మరుగుపరిచి మీ నోటి బోరగా వాడుకుంటారండి. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు చేరవలసిన పిల్లలకు కావాల్సిన మాటలు దయచేయండి. ప్రభువైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. అతని పేరేంటంటే ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టమునిపే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం యెషయా అనే భక్తుడు ప్రవక్త యేసు ప్రభు వారి యొక్క జనం గురించి ప్రవచిస్తూ వచ్చాడు. ఏమని ప్రవచించాడంటే, భవిష్యత్తులో ఒక కుమారుడు పుడతాడు, ఒక శిశువు పుడతాడు. ఆయనకి ఏం పేరు పెడతారంటే ఆశ్చర్యకరుడు అనే పేరు పెడతారు. ఎందుకు ఆ పేరు పెడతారు అంటే, యేసు ప్రభు వారు ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు చేయదేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద జన్మించిన జనమే ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యకార్యం. ఏంటి అద్భుతం అంటే, 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు ఒక కన్యక గర్భమును ఆధారం చేసుకుని ఈ భూమి మీద భూమధ్య రేఖకు సమీపమున బెత్లెహేం అనే గ్రామంలో పరిశుద్ధంగా యేసు ప్రభు వారు కన్య అయిన మరియకు యేసు ప్రభు వారు జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు జీవించినంత కాలము ఏ తప్పు చేయలేదు, పాపము చేయలేదు. నాలో పాపమున్నదని మీరు ఎవరైనా చూపించగలరా అని యేసు ప్రభు వారు సవాలు విసిరాడు. యేసు ప్రభు వారిలో ఎవరు పాపాన్ని చూపించలేకపోయారు. పరిశుద్ధమైన దేవుడు యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చాడు. వాడు చేయడమే కాకుండా తాను మానవుని ప్రేమించి మానవాళి పాపముల కొరకై సిలువలో రక్తం గార్చాడు. నీవు నేను చేతులతో పాపం చేస్తే యేసు ప్రభు వారి చేతులలో మేకులు కొట్టించుకున్నాడు. నీవు నేను కాళ్ళతో పోరాని చోట్లకి వెళితే యేసు ప్రభు వారి కాళ్ళలో మేకు కొట్టించుకున్నాడు. నీవు నేను చెడు చూపు చూసి చెడు మాటలు మాట్లాడి చెడు మాటలు విని చెడు తలంచినందుకు యేసు ప్రభు వారి తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. నీవు నేను శరీరెచ్చుతో కావ్యంతో పాపం చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వీపున కొడాదెబ్బలు తిన్నాడు. నీవు నేను హృదయంతో తలంచిన చెడు తలపులు బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రక్కన బలుపుతో పొడిపించుకున్నాడు. తల మీద ముళ్ళ కిరీటం, కాళ్ళు చేతుల్లో మేకులు, ప్రక్కన బల్లెపోటు, వీపున కొడాదెబ్బలు. కారణం ఏంటంటే నీవు చేసిన పాపమే. నీ పాపం బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో రక్తం అంతా కార్చాడు, ప్రాణం ఇచ్చినాడు, చనిపోయి సమాధి చేయబడి మరో రోజు తిరిగి లేచాడు. యేసు ప్రభు వారి కార్చిన రక్తం ద్వారా నా పాపాలు తీసివేయబడతాయి. ఎవరైనా సరే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగు, నా జీవితాన్ని మార్చు అని హృదయపూర్వకంగా నీ పాపాలు యేసు ప్రభు ఒప్పుకుంటే యేసు ప్రభు వారు నీ పాపాలు క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, శాంతి సంతోషం నెమ్మది సమాధానం ఇస్తాడు. प्यारे भाई बहनों, दुनिया में हर एक आदमी गुनाह करी, गुनाह माफी कोई नहीं है. गुनाह माफी के लिए जीवन पर एक रास्ता है, और रास्ता रुल्लाह इस्लाम. हमारे गुनाह के लिए वह कुर्बानी हुई है, सूली पर हमारे लिए मरा गया, गड़ा गया, फिर जी उठा. रुल्लाह इस्लाम का खून सारा गुनाह को माफी करते. तौबा से दुआ मांगो, या मेरे मलिक रुल्लाह इस्लाम, मैं गुनाह करा हूं, मैं गुनाह करी हूं, मेरे गुनाह के लिए आप कुर्बानी की ही, आपके कुर्बानी के खून से मेरे गुनाह धो, मुझे माफ करो कर कोर तौबा से दुआ मांगते कि उनके गुनाह माफी करते, तब तुम जन्नत को जाते, नहीं तो दोज़ख है. रुल्लाह इस्लाम पर ईमान लाइए, जब तू और तेरा नजात पाएगा. యెషయా భక్తుడు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి తాను జన్మించిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము యొక్క జీవితము గురించి తాను ప్రవచిస్తూ వచ్చాడు. ఆయన జీవితంలో ఏం పేరు పెట్టాలంటే ఆయనకు ఆశ్చర్యకరుడు అనే పేరు పెట్టాలి. ఎందుకు ఆ పేరు పెట్టాలి అంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. యేసు ప్రభు వారు తన 30వ ఏట దేవుని పరిచయం చేయడం ఆరంభిస్తూ వచ్చాడు. తన పరిచయం ఎలా చేస్తూ వచ్చాడంటే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలతో మొదలు పెడతా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మొట్టమొదటి అద్భుతం ఆశ్చర్య కార్యం. రండి
యోహాను సువార్త 11వ అధ్యాయము 2వ అధ్యాయము 11వ వచనం. యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. యేసు ప్రభువారు ఏం సూచక క్రియ చేశాడంటే కానా వివాహములో నీటిని ద్రాక్షరసంగా మారుస్తూ వచ్చాడు. నీటిని ద్రాక్షరసముగా మారుస్తూ వచ్చాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడుతూ వచ్చారు. ముగ్గురింటి చెప్తూ వచ్చాం. మొదటి ఇల్లు ఎవరిది? జక్కయిల్లు. రెండవది అధికారి. మూడవది పేతురత్త జ్వరంతో బాధపడే వారి. ఈ మూడింటిలో యేసు ప్రభువారు ఆహ్వానించిన ద్వారా దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. రెండో వారంలో వేడి ద్వారా దేవుడు అద్భుతం చేస్తూ వచ్చాడు చెప్తా వచ్చాం. ఏంటివి? 6 రాతి బాణాలు. మొదటి బాణ ఏంటి? పనికి మాలిన బాణ. రెండోది ఎవరికి ఇష్టం లేని రాతి బాణ. మూడవది ఉగ్రతాప రాతి బాణ. నాలుగవది బలహీనమైన రాతి బాణ. ఐదవది ఘనహీనమైన రాతి బాణ. ఆరవది మట్టి రాతి బాణ. ఈ యొక్క బాణ, ఈ కడవ లేకుండా ఈ ఘటము మానవుని యొక్క శరీరానికి సాదృశ్యము. దేనికి పనికిరానిది. ఒక చెప్పాలంటే తృణీకరించబడిన ఈ యొక్క రాతి బాణను దేవుడు గణపరచాలని కోరుకున్నాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు గణపరచాలని ఆశిస్తా వచ్చాడు. కనుక ఆ రాతి బాణంలో ఏం పోయమని చెప్పాడంటే చెప్పండి, నీటిని పోయాలి. నీరు దేనికి గుర్తుగా ఉందంటే మొదటిగా రాయపడతా వచ్చాడు. మొదటిదంటే కొండ మీద నీళ్లు. ఏ దేవుడు మన పోషకుడుగా ఉన్నాడు. రెండవది ఉబికే నీళ్లు. ఈ ఉబికే నీళ్లు దేవుడు మనకు తోడై ఉన్నాడు. మూడవదిగా ముంచి వేసిన నీళ్లు. ఈ నీళ్లు దేనికి గుర్తుగా ఉన్నాయి? విజయమునకు. దేవుడు మనకు విజయం ఉన్నాడు. ఇది మొదటి చూస్తాం. రెండవది ఏంటి? నీళ్లు. ఏ నీళ్ళు? ఆ నీళ్లు కోనేటి, కదిలించబడిన కోనేటి నీళ్లు. దేనికి గుర్తుగా ఉందంటే స్వస్థతకు గుర్తుగా. రెండవది పల్లెములోని నీళ్లు. దేనికి గుర్తుగా ఉంది? దీనత్వానికి, తగ్గింపు గుర్తుగా ఉంది. మూడవది ప్రవహించే నీరు, ధారైన నీరు, కారిన నీరు, ప్రాయశ్చిత్తానికి గుర్తుగా ఉంది. ఆ తర్వాత నీరు దేనికి గుర్తుగా ఉంది? విస్తారమైన నీళ్లు సలీము దగ్గర. బాప్తిస్మకు గుర్తుగా ఉంది. బాప్తిస్మము మూడింటికి గుర్తుగా ఉంది. మొదటిది ఏంటి? విశ్వాసం. నేను చూడకుండా చెప్తున్నాను, మీరు చూసి చెప్పకపోతే విశ్వాసం. ఎన్ని రకాల విశ్వాసం? 2 రకాల విశ్వాసం. రెండోది ఏంటి? ఐక్యత. మూడోది ఏంటి? మన ప్రభు కొరకు మరణించుట, పాతి పెట్టబడుట. సరే, ఈ నీళ్లు ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలోకి వచ్చాయి. యెహెజ్కేలు గ్రంథంలో ఏ నీళ్లుగా ఉన్నాయి? గడప క్రింద ప్రవహించే నీళ్ళు. రండి, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. బుక్ ఆఫ్ ఎజికియల్ చాప్టర్ 47. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 2వ వచనం. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోదారని బయట గుమ్మను తోడుకుని వచ్చును. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారు. ఈ నీళ్లు చీలమండలంలోకి వచ్చాయి. 1000 మూరలకు వచ్చినప్పుడు చీలమండలంలోకి వచ్చాయి. చీలమండలం 3 గుర్తుగా ఉంది. మొదటి దేనికి? స్థిరత్వాన్ని. రెండోది సువార్త. మూడోది పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. ఈ యొక్క నీళ్లను ఇంకొక 1000 మూరలు కొలిచాడు. 1000 మూరలు కొలిస్తే ఈ నీళ్లు ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయంటే మోకాళ్ళలోకి వచ్చాయి. మోకాళ్ళు 3 గుర్తు. మొదటిది ఏంటి? తగ్గింపు. రెండోది గౌరవానికి. మూడోది ప్రార్థన గుర్తుగా ఉంది. ఇప్పుడు చదువుదామా? రండి, 47వ అధ్యాయం 4వ వచనం. నీలగుండా నన్ను నడిపింపగా ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీలగుండా నన్ను నడిపించగా నీళ్లు మొలలోతుండెను. మొల అంటే ఏంటి? నడుము. ఏదో వచ్చాయి చూడండి. మొల గురించి రండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. Gospel of Matthew chapter 3 verse 4. ఒంటెరోమము వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టి. తోలు దట్టి అంటే ఏంటి తెలుసా? బెల్ట్, లెదర్ బెల్ట్. ఏంటి? ఇప్పుడు లెదర్ బెల్ట్ నడుము కడతారు, చేతికి కడతారు, మెడకు కడతారా? ఒక్కకైతే మెడకు కడతారు. మనిషి ఎక్కడ కట్టుకుంటాడు అంటే ఇప్పుడు ఈ నీళ్ళు ఎంత లోతుకు వచ్చినాయంటే నడుము లోతుకు వచ్చాయి, మొల లోతుకు వచ్చాయి. ఈ మొలకు నువ్వు ఇంకొక భాషలో మనం నడుము అనొచ్చు. అంటే ఏ లోతులో ఉన్నాయంటే ఈ నీళ్ళు ఇప్పుడు నడుము లోతు ఉన్నాయి. నడుము లోతులో
నడవగలమా నడవలేమా? నడవగలమా నడవలేమా? చెప్పండి. ఎక్కడున్నా? నడుము దగ్గర నడుము దేనికి గుర్తుకుంది బైబిల్లో అనేది చాలా ప్రాముఖ్యమైనది. రండి, 1 పేతురు 1వ అధ్యాయము 13వ వచనం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1:13. నరేష్ సత్యం చెప్తారని. మనస్సు అను నడుమును కట్టుకొని. ఇప్పుడు నడుముకు తోలు తట్టి కట్టాలా? ఏ తోలు తట్టి కట్టాలా? ఇందాక అక్కలు చెప్పినట్లు ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో ఏం కట్టాలా? సత్యమను తట్టి కట్టాలి. సరే, ఈ మనస్సుకు ఈ యొక్క నడుమును బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన పుస్తకంలో పత్రికలో ఈ దేనితో పోలుస్తున్నారంటే మనస్సుతో పోలుస్తున్నారు. ఇప్పుడు నువ్వు నడుమును కట్టుకోవాలి అంటే అర్థం ఏంటి తెలుసా? మనసును కట్టుకోవాలి. ఎక్కడుందా మనసు? చూసారు ఏదన్నా? నీకు తెలియకుండానే నీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఇక్కడ కూర్చొని ఉన్నావు, కానీ ఇంట్లో ఏమేమి జరుగుతుందో మొత్తం ఆలోచన చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? మీకు బాగా అర్థమై చెప్పనా? మనసు గురించి చెప్తా, బాగేనండి. నేను అనంతపురం జిల్లాలో దేవుని పరిచయంలో ఉన్నప్పుడు తలుపుల అనే ఊరికి వెళ్ళాను. ఊరికి వెళ్తే ఆ ఊరిలో ఒక అక్క ఉంది. ఆమె పేరు ఏంటంటే రూత్ అక్క. అందరేనండి, చాలా మంచిది, చాలా మంచి విశ్వాసం. ఇంట్లో ఆమెకున్న మంచి లక్షణం ఏంటంటే ఇంట్లో పచ్చడి చేసుకున్నా కూడా పాస్టర్ తీసుకొస్తుంది, సేవకునికి అంత పచ్చడి తీసుకొస్తుంది. ఆమె ముందే వస్తుంది, సేవకుడి ఇంట్లో పెడుతుంది, ముందు వచ్చి ముందు లైన్లో కూర్చుంటుంది. కానీ ఆమెకున్న ఇంకొక మంచి లక్షణం ఏంటంటే కూర్చున్న నుంచి అయిపోయిందని నిద్రపోతానే ఉంటుంది మనలాగా. సరే, ఒకరోజు ఏంటంటే లేట్గా వచ్చింది. ఎందుకు లేట్గా వచ్చింది అంటే ఆ రోజు ఆమె దోశలు చేసుకొని వచ్చింది. ఏం చేసుకొచ్చింది? దోశ. ఈ సేవకుడు ఏం చేశారంటే తలుపేసేసి వచ్చి మందిరంలో కూర్చొనేసి బైబిల్ స్టడీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈ దోశలు ఎక్కడ పెట్టాలా? సేవకుడి ఇంట్లో పెట్టాలి. క్యారీ తీసుకొని చర్చి లేకపోతే ఏం బాగుంటుందని చెప్పి ఆ యొక్క సేవకుడి ఇంటికి వెళ్తే సేవకుడి ఇంటికి తాళం వేసేసారు. అయితే ఆ తలుపు పైన ఒక బండ ఉంటుంది. బండ మీరేమంటారు? సజ్జగొండ, సజ్జనో సౌతం ఏదో బండ. ఆ బండ పైన క్యారీ పెట్టేసి వచ్చి కూర్చుంటే ఇక పాటలు అయిపోయినాయి, వాక్యం మొదలు పెట్టాను. నేను వాక్యం చెప్తాను. వాక్యం చెప్తే నిద్రపోతుంది. నాకు విపరీతమైన కోపం. ఎవరన్నా ఎదురు కూర్చొని నిద్రపోతుంది. నాకున్న చెప్పేటంటే ఎవరు నిద్రపోతుంటే అలా పడతా ఉంటారు బల్లాన్ని. ఇప్పుడు నిద్ర లేచారు, మీకు కూడా ఎచ్చగుందని నిద్రపోతున్నారు. అలా కొట్టేది అలవాటు. అట్లా ఉలికి 2 సార్లు కొట్టి కొనిగిందనమాట, సరిగిందనమాట. ఇన్నిసార్లు కొడతాడు అంటే ఉలికి పడుతుంది పాపం. సరే, ఈ దినాలంటే వాటర్ బాటిల్స్ అవి ఉన్నాయి. ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళంటే గ్లాసులో నీళ్ళు పెట్టేవాళ్ళు. అలా ఏం చేశారంటే ఒక గాజు గ్లాసులో నీళ్ళు పెట్టి దానిపైన ఒక స్టీల్ మూత పెట్టారు. ఈమె నిద్రపోతానే ఉంది. నేను వాక్యం చెప్తాను. ఎంత గట్టిగా చెప్తున్నానంటే అంత గట్టి చెప్తున్నా. నేను ఎంత గట్టిగా చెప్తున్నానో ఆమెకు అంత జోలు పడినట్టుంది అనమాట వాక్యం. ఇక నాకు బీపీ రైస్ అవుతుంది. గట్టి ఇట్లా పెట్టా. ఇట్లా కొట్టంటే ఆ గ్లాస్ మూత కింద దాబ్ అని పడింది. కింద మూత పడతాను ఇట్లా సౌండ్ గల్ గల్ అని వచ్చింది. వస్తే హే 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 నడుస్తాను. నేనే ఏమైందంటే దోశలు 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 అంట. అసలు దోశలు మాకు నాకే తెలుసు. నేను పైన వాక్యం దోశలు ఏం దోశలు ఏందక్క దోశలు అంటారు. ఏమైందంటే మంచిగా నిద్రపోతా ఉంది. ఇలా కొట్టాడు. ఆ మూత కింద పడి దీమే అనుకుందంటే పిల్లి పోయి ఆ క్యారీని దోస్తే ఆ దోశలు కింద పడి అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఏ మందిరంలోకి వచ్చింది? మనసు ఎక్కడ ఉంది? గట్టి చెప్పండి. ఇప్పుడు మీ మనసు క్యాటరింగ్ మీద ఉందా? జాన్సన్, అర్థమైందా? మనం అందరం ఇక్కడ మీద కూర్చొని ఉంటాం, కానీ మన మనసు ఎక్కడెక్కడో పోతా ఉంటుంది. నడుము మొల దేనికి గుర్తుకుందంటే మనసుకు గుర్తు. సామెతల గ్రంథంలో మన మనసు ఎలా ఉండాలనేది చాలా విషయాలు ఉన్నాయి. అయితే నేను 3 మాత్రమే చెప్పి నేను ముగించేస్తాను. రండి, 16, 17, 18 3 అధ్యాయాల్లో 3 రకాలైన మనసులు ఉన్నాయి. ఆ మనసులు చెప్పుకుందామా? రండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. Proverbs chapter 16 verse 19. గర్విష్ఠులతో నేనే చదువుతాను. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము, మీరు కూడా దోపుడు సొమ్ము బతుకున్నట్టు బతుకుంటాను వాక్యాన్ని.
గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకోండి కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మన మనస్సు ఎలా ఉండాలంటే, మన మనస్సును కట్టేసుకోవడం అంటే అది ఎక్కడో దొరుకుతుంది, దానికి తాడో లేకపోతే బైండింగ్ వైరు తెచ్చి కట్టేయడం కాదు. నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాల్సిందంటే దీన మనస్సు కలిగి ఉండాలా. దీన మనస్సు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి చూద్దాము. బైబిల్లో రండి, 2వ గ్రంథం 22వ అధ్యాయం 19 వచ్చినాం. 2 Kings chapter 22:19. తొందరగా చెప్తే తొందర ముగించేస్తా. 22:19 త్వరగా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదరనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి. దీన మనస్సు అంటే అర్థం ఏంటి? మెత్తని మనస్సు అంటే నీ మనసు కఠినంగా ఉండకూడదు, నీ మనసును కఠినం చేసుకోకూడదు. అనేక సార్లు చాలా మంది చెప్పాడు, నా మనసు కఠినమైపోయింది బ్రదర్, మనసు ఎంత చెప్పినా మాట వినట్లేదు బ్రదర్. ఇంకోది చెప్పాలి, కొంతమంది నా మనసు ఇరిగిపోయింది బ్రదర్. ఇంకా కొంతమంది అంటే ఒక దెబ్బ కొట్టినా తట్టుకుంటానేమో కానీ ఆ మాట నేను తట్టుకోలేకపోతున్నా బ్రదర్. అర్థమైందా? అంటే మాటే పండు నువ్వు దెబ్బలు తింటావు, మాటే పండోడు నువ్వు దెబ్బలు తింటావు. నిజం చెప్పాలా? చాలాసార్లు మనం ఊరికే చెప్తాం అంతే. ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు, నువ్వు ఒక మాట అంటే తట్టుకోలేకపోయినావు, పొరపాటు కొట్టింటే అవతల పన్ను నలుగుట్టేవాడు. అర్థమవుతుందా? మెత్తని మనసు కలిగి కఠినం చేసుకోవద్దు మనసును. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మన మనస్సును మనం కఠినం చేసుకోకూడదు, మెత్తని మనస్సు చేసుకోవాలి. ప్రభా నువ్వు నాతో మాట్లాడుతున్నారు, నేను సరిచేయబడతాను ప్రభా, నేను చక్క చేయబడతాను ప్రభా, నన్ను సరిచేయ ప్రభా. అర్థమవుతుందా? మట్టి చాలా చక్కగా నీళ్ళేసి బాగా మెత్తగా కలిపేసి దాన్ని చక్కగా ఒక బొమ్మలాగా మట్టి బొమ్మను తయారు చేస్తాం. తయారు చేస్తుంటే దాంట్లో చిన్న చిన్న రాళ్ళు వచ్చినాయి. ఏం చేస్తారు? ఎందుకు? పగిలిపోద్ది. వెరీ గుడ్. ఇంకా ఫినిషింగ్ రాదు. గుడ్. ఎవరు చెప్పేది? ఫినిషింగ్ రాదు. ఇంకా దానికి దీనికి పొత్తు లేదు. ఇది మెత్తది, ఇది మెత్తది, అది గట్టిది. అంటే నీ జీవితంలో మెత్తని హృదయము గట్టి హృదయం ఉండకూడదు, ఒకటే ఉండాలి. ప్రభు మనతో మాట్లాడినప్పుడు, ప్రభు నేను దీనత్వంతో వస్తా, నాకు దీన మనస్సు వస్తా, నేను మెత్తని మనసు కలిగి ఉంటా, నేను నీ మాట వింటా, నేను నీకు విధేయత చూపుతా. చూడండి పేతురు పత్రిక 5వ అధ్యాయం 1 Peter chapter 5 verse 5. 5వ అధ్యాయం. మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని. చాలు, ధరించుకోవాలా దీన మనస్సు. దీన మనస్సు కలిగి ఉండాలా, దీన మనస్సును ధరించుకోవాలా. ధరించుకోవడం అంటే మనతో పాటే ఉండాలి. మనం వస్త్రాలు వేసుకుంటాం, మళ్ళా మనం తీసేంత వరకు ఈ వస్త్రాలు ఎట్లుంటాయి మన దగ్గర ఉంటాయి, పక్కన పక్కన ఉంటారు. నిన్ను చూసిన వెంటనే ఈయన దీనుడు, ఈమె దీనురాలు అనే భావన ఇతరులలో పుట్టాలి. దీన మనస్సు అనే మనస్సు ధరించుకున్నామా? దీన మనస్సు కలిగి నడుము కట్టుకోవడము అంటే అర్థం ఏంటంటే దీనత్వం కలిగి జీవించడము. నువ్వు ఎక్కువ చెప్పాలంటే గర్వంగా లేకుండా ఉండడము. ఎలా ఉండకూడదు? గర్వంగా ఉండకూడదు. మనకు అంటే వచ్చేదంటే గర్వంగా. మనల్ని దేవుడు హెచ్చిస్తే చాలు, మన దేవుడు మేలు చేస్తే చాలు, మనకు దేవుడు ఏమీ చేయకుండా అట్టే పెడితేనే మనం కరెక్ట్గా ఉంటాం. ఎందుకు?
ఎందుకు? దీన మనసు ఉంటుంది. మనల్ని దేవుడు హెచ్చించాడు అనుకో, దాన్ని బట్టి మనం గర్విస్తాం. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను హెచ్చించిన కొలది, దేవుడు నిన్ను దీవించిన కొలది, దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది నువ్వు ఎలా ఉండాలంటే దీన మనస్సు కలిగి ఉండాలా. నీ మాటలు, నీ క్రియలు దీన మనస్సును తెలియచేయాలి ఇతరులకి. కలిగి ఉన్నావా? దీన మనస్సు కలిగి ఉన్నావా? మనం పరిశీలించాలి. దీని పెట్టేసి ప్రేమని దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం దీన మనసు కలిగి ఉండడం కోసమే ప్రయాసపడతాం. ప్రభువా నాకేం కావాలంటే చెప్పండి, నాకేం కావాలి? దీన మనసు కావాలి. ఈ సమయంలో ప్రభుని అడుగుదాం, ప్రభు నాకు దీన మనసు. దేవాలయంలో ఇద్దరు వెళ్ళారు, నీకు అందరికీ తెలుసు. ఎవరు వాళ్ళు? పరిసయ్యుడు, సుంకరు. ఎట్టున్నాడంటే ఆకాశం వైపు కన్నులు ఎత్తుడికైనా ధైర్యం చాలక ఎలా ఉన్నాడు? రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపిని నన్ను క్షమించాడు. పరిసయ్యుడు మాత్రం ఏమంటాడు? మనసులో చెప్పుకుంటాడేమని, నేను బాగుండా వీడు బాగలేడు. చాలా మంది చేసే పొరపాటు ఏంటి తెలుసా? ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు, ఇతరులను తృణీకరిస్తారు. మనసులో కూడా నువ్వు ఇతరులను తృణీకరించకూడదు, మనసులో కూడా ఇతరులను బాధ పెట్టకూడదు, నీ క్రియల ద్వారా ఇతరులను గాయపరచకూడదు. మెత్తని మనస్సు కలిగి ఉండాలి. మన జీవితంలో కలిగి ఉందమ్మా. కనుక నడుము కట్టుకొనుట అంటే అర్థం ఏంటో తెలుసా? ఏంటి? దీన మనస్సు. ఈ సమయంలో ప్రభు నడుగునా, ప్రభా నాకు నా మనస్సు అనే నడుమును నేను కట్టుకుంటా. ఎలాగా? దీన మనస్సును ధరించుకుని, దీన మనస్సు కలిగి ఉండి నేను ఆ దీన మనస్సును ధరించి నా మనసును మెత్తనిదిగా చేసుకుని నేను నీకు విధేయత చెప్తాను. ఇది మొదటి. రెండవది 17వ అధ్యాయం, Proverbs chapter 17 verse 22. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. రెండోది ఏంటి? సంతోషము గల మనస్సు. ఈ సంతోషం గల మనసు ఎట్లా వస్తుంది? సంతోషం ఎప్పుడు వస్తుంది మనకి చెప్పండి? ఎక్కడికి పోతే వస్తుంది? ఇప్పుడు ఈ టైంలో అక్కువ చెప్పండి. మనకి షాపింగ్ మాల్ పోతే సంతోషం వస్తుంది. ఇంకా ఎప్పుడు వస్తుంది? అక్కువలు పుట్టింటికి పోతే ఎంత ఆనందం. రేపు పుట్టింటికి పోవాలంటే రాత్రి నిద్రపోరు. అర్థమైందా? అన్నలు పుట్టినీళ్ళు లేదు, పెట్టినీళ్ళు లేదు కదా. వీళ్ళకి ఎప్పుడు సంతోషం చెప్పనా? భార్య ఎప్పుడు ఊరికి వెళ్ళిపోతాయి అప్పుడు సంతోషం. ప్రశాంతంగా ఉంది బ్రదర్. ఏమి చేయమన్నా ఎట్టుందంట ప్రశాంతం. ఒక రోజు మా ఆవిడ అనింది, నేను ఊరికి పోతే నీకు తెలుసు అంటే ఫస్ట్ వెళ్ళిపోతావు ఎప్పుడు నేను టికెట్ బుక్ చేస్తే ఇప్పుడు అని. ఏమంత ధైర్యం అంటే నువ్వు నీ ఇంట్లో ఉంటే ఒకటే కూరే, నువ్వు ఊరికి పోతే 10 మందికి 10 కూరలు తెస్తావు. నాకు మీకు తిని నాశగా పడుకుంటాను. ఇది భౌతికమైన సంతోషం కొద్దిసేపే ఉంటుంది, కానీ దేవుడిచ్చే సంతోషాలు ఉంటాయి. ఈ సంతోషం మనసు ఎక్కడ దొరుకుతుందంటే రండి 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 22 ఫస్ట్ క్రానికల్స్ మొదటి దినవృత్తాంతములు 29:22. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 29 వర్స్ 22. పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తము 29:22 చదువు. ఆ దినమున మొదటి దినవృత్తాంతములు వారి యెహోవా సన్నిధిని బహు సంతోషంతో అన్నపానం. ఇప్పుడు చెప్పండి, సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఈ సంతోషం ఎట్లాంటే బహు సంతోషం. ఈ బహు సంతోషం ఎక్కడ చెప్పండి? ఎక్కడ చెప్పాలా? యెహోవా సన్నిధిలో. అంటే దేవుని సన్నిధిలో సంతోషం దొరుకుతుంది. ఇప్పుడు చెప్పండి, ఉదాహరణ చెప్తాం, బాగా అర్థమైంది. మనకి షాపింగ్ మాల్లో సంతోషం దొరుకుతుంది అంటే మనం ఎంత వేగంగా వెళ్తాం? నిజం చెప్పండి. నిదానంగా వెళ్తామా, వేగంగా వెళ్తామా? గట్టి చెప్పండి. జెట్ స్పీడ్ వరకు బాగా చెప్పారు ఇక్కడ. అర్థమైందా? మరి దేవుని సన్నిధిలో ఏముందంటే సంతోషం ఉంది. మరి ఇప్పుడు దేవుని సన్నిధికి ఎట్లా రావాలా? జట్టు స్పీడ్ కన్నా ఇంకా ఎక్కువ రా. మనం
మధ్య కాలంలో ఫోటో చూశాను నేను. ఏంటంటే మందిరంకి వచ్చేటప్పుడు తాబేలు బొమ్మ ఉంది, ఇంటికి వెళ్ళేటప్పుడు చిరుత బొమ్మ ఉంది. మందిరానికి వచ్చేటప్పుడు ఏమో తాబేలు బొమ్మ ఉంది, ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ ఒక్క వెళ్తున్నా మందిరానికి వెళ్తున్నా దేవుని సన్నిధికి. ఏమి టైం ఎంత అయింది? 10:30. ఓయమ్మ 10:30 అంటే 12 రావాలనుకున్నాం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. దేవుని సన్నిధిని అనుభవించాలా. ఒక ఆదివారమే కాదు, నియామక కూడికల్లో ఒక నియామక కూడికలే కాదు, అనుదినము నీవు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా దేవుని సన్నిధిని అనుభవించాలా. దేవుని సన్నిధిలో ఉండాలా. అర్థమైతే ఉందా? ఉందా దేవుని సన్నిధి? దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా? కీర్తనాకారుడు అంటాడు, నేను యెరూషలేమును జ్ఞాపకం చేసుకోకపోతే నా నాలుక అట్లాడుకో. జీవం గల దేవుని మందిరానికి వెళుదామని జనులు నాతన్నప్పుడు నాకేమొచ్చింది? సంతోషం వేసింది. మనం మందిరానికి పోతున్నాం. ఇప్పుడే నా మందిరం. కొంతమంది అనుకుంటా ఉంటారు, ఏమని తెలుసా, పొగులు పెట్టాడు, సాయంత్రం పెట్టాడు, మేము షాపింగ్ ఎప్పుడు చేయాలా? మీటింగ్ రాకపోతే ఏమో రాలేదని తింటాడు, మీటింగ్ రాకపోతే రాలేదని తింటాడు. షాపింగ్ ఎప్పుడు చేయాలా? బట్టలు ఎప్పుడు కొనుక్కో? క్రిస్మస్ వచ్చేస్తానే. క్రిస్మస్కు బట్టలు కాదు అవసరం, నీకు ఆత్మీయత. నేను రాత్రి చిన్నదాన్ని సరదాగా మంచి చులపాకు చెట్లు పెంచుకున్నా. ఏడ పెంచుకున్నా, ఇంకేడ నేను కటింగ్ చేసుకున్నా. పొద్దున్నే లేచి స్వార్థకు వస్తే డ్యూటీకి పోతే, డ్యూటీ నుంచి అట్లా వస్తే ఇంటికి పోయాలకే కటింగ్ ఆపేలేదు. నిజమే, ప్రభు పనిని అట్లా బిజీగా ఉండాలి మనం. దేవుని పనిలో మన ఇల్లు మందిరము అని అంతే. డ్యూటీ, ఇల్లు, మందిరం, ఈ మూడే ఉండాలి మనకి, వేరే ఉండకూడదు. ఒకవేళ వేరే ఉంటే ఏమవుతుంది తెలుసా? ఖాళీ ఉంటే ఏమవుతుంది తెలుసా? ఎంప్టీ మైండ్ ఈస్ డెవిల్స్ వర్క్ షాప్. అది పని చేస్తూనే ఉంటాడు. ఆల్వేస్ బిజీ ఇన్ మినిస్ట్రీ. ప్రభు పనిలో, ప్రభు పరిచయంలో, దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండాలా. ఈ యొక్క దేవుని సన్నిధిలో సంతోషం ఉంది కనుకనే హన్నాని గ్రహించింది. షిలోహులో దేవుని సన్నిధిని కానీ షిలోహులో ఈ సంతోషం రావాలి. సంతోషం లేదు, పరిస్థితులు బాగాలేవు. కాబట్టి అక్కడ సంతోషం కలగాలంటే ఒక నమ్మకమైన యాజకుడు అవసరమని తన ప్రియకుమారుడిని సమూయేలును దేవుని సన్నిధిలో చేసింది. నానా, దేవుని సన్నిధిని ఎట్లా ఆనందించాలి, ఎట్లా సంతోషించాలి నీకు నేర్పించాను కదా. దేవుని సన్నిధి నువ్వు ఎట్లా అనుభవించాలో నేర్పించాను కదా. నువ్వు అది కంటిన్యూ చేయి. ఎక్కడ ఉండిపోయినాడు, అక్కడ ఇంకా రాలే. మీ పిల్లలు నువ్వు రోజు మందిరంలో వదిలిపెట్టండి, చూద్దాం. ఉంటావు చేస్తాను, అబద్ధం చెప్పాలి చెప్తాను. మా అమ్మ గుర్తొస్తాను. మేము మా నాన్నలు సేవ చేసే దినాల్లో కొంతమంది పిల్లలు మా దగ్గర తల్లిదండ్రులు డ్యూటీలకు వెళ్ళిపోయి మందిరంలో వదిలిపెట్టారు. ఆడి పేరు మోసే. డ్యూటీకి వెళ్ళిపోయి పిల్లని, ఇప్పుడు వాడికి నా కొడుకు అంత కొడుకున్నాడులే, ఆడి మేము ఎత్తుకునేటోళ్ళు. నేను అప్పుడు 8th క్లాస్ చదువుతున్నా. వాడు ఏడుస్తున్నాడు, అమ్మ కావాలా నాయన కావాలని ఏడుస్తాడు. వాడికి బిస్కెట్ ఇచ్చాం. ఇస్తే బిస్కెట్ తిన్నాడు. తిన్నది అయిపోతే అదిలే, మళ్ళీ అమ్మ కావాలి నాకు కావాలి, మళ్ళీ ఇంకో బిస్కెట్ ఇచ్చా. సరే అని చెప్పేసి మళ్ళీ ఆ బిస్కెట్ ఒరే ఈ బిస్కెట్లో మీ అమ్మ మీ నాయన కనిపిస్తారు ఎవరా అని అడిగాను. అంటాడు, వాడికి ఏం తెలియదు. మనం దేవుని మందిరంలో మన పిల్లలు, మీరు నమ్ముతారా? ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు దేవుని మందిలో వదిలేసారు. డ్యూటీకి అని వెళ్ళిపోయారు, పాప మందిలో వదిలేసి ఈరోజు గొప్ప గొప్ప ఉద్యోగాలు స్థిరపడిపోయారు. వాళ్ళు చదువుతున్న వయసులోనే వాళ్లకు ఖర్చులు ఇచ్చి, వాళ్ళకు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇండస్ట్రీ వేరే దేశాలకు పంపించారు కాలేజీలో. మనం లోన్ పెట్టుకోం వాళ్ళ వేరే దేశానికి, ఆ లోన్ మళ్ళీ అప్పు చేసి నాకు కావాలా. అర్థమైందా? దేవుని సన్నిధిలో సంతోషం. దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిని ఇంట్లో కలిగి ఉండాలి, కుటుంబంగా కలిగి ఉండాలి. కుటుంబంగా నువ్వు దేవుని సన్నిధి కలిగి ఉండకపోతే, వ్యక్తిగతంగా నువ్వు దేవుని సన్నిధి కలిగి ఉండకపోతే మందిరంలో దేవుని సన్నిధి నీకు రాదు. ఇది ప్రాక్టీస్గా నువ్వు వ్యక్తిగతంగా చేయాలా, కుటుంబంగా చేయాలా, సంఘంగా చేయాలి. నువ్వు ఎక్కడ దేవుని 2-3 నా నామమున ఎక్కడైతే ధ్యానిస్తారో వారి మధ్యలో నేను ఉంటా. దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడంటే ఎల్లప్పుడూ అసలు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము
వారు దేవుని సన్నిధిలో ఏం చేశారు? అన్నపానములు పుచ్చుకొని బహుగా అందుకే మందులు అన్నం పెట్టాలి. అన్నం లేకపోతే ఏమి లేదు. ఏందో ఒక 2 వదిలినారు. ఇప్పుడు పోయేది ఎప్పుడు, వండుకునేది ఎప్పుడు, తినేటప్పుడు సత్సంగులు వస్తాయి. కాబట్టి దేవుని మందిరంలో ఈ వాక్యాన్ని పెట్టే దైవజనుడు భోజనం పెట్టాడు. అర్థమైందా? నిజంగా ఉన్నాడా? అన్నాడు వనవాసు ఉన్నాడా? ఏం చేయాలో దేవుని మందిరంలో పొద్దునే చెప్పి మేము మాట్లాడినాం. దేవుని మందిరంలో భోజనాలు పెట్టాలా, దేవుని సన్నిధిలో ఉండాలి. అవన్నీ ఆత్మ సంబంధమైన ఆహారం ఉండాలా, భౌతిక సంబంధమైన ఆహారం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం చెప్తా అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అలాగా కూర్చున్నారు. వాళ్ళకి ఆకలి అనిపించలా, దేవుని మాటలు వింటానే ఉన్నారు. సాయంత్రం అయిపోయింది, ఇంటికి పంపాలనుకున్నారు. ప్రభు చూసారు, చూస్తే ఉదయం నుంచి కూర్చొని దేవుని మాట్లాడినారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో వాళ్ళు సమస్యలు పడిపోతారు. కాబట్టి భోజనం పెట్టాలా. ఏం పెట్టాలా? భోజనం పెట్టాలి. ప్రభు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఈ రొట్టెలు ఎంతమందికి తేవాలంటే తమాషా. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు ఉంటే చేపలు అవి తీసుకెళ్ళారు. చాలు వాటిని తీసుకెళ్ళారు. ప్రభు చేతికి ఇచ్చాడు. ప్రభు వాటిని కృతజ్ఞతాస్తులు చూపించి పంచిపెట్టమన్నాడు. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? గట్టి చెప్పండి. 5,000 మంది కాదు, 5,000 మంది పురుషులు. 5,000 మంది పురుషులు తిన్నారు. తిన్న తర్వాత స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులు తిన్నాక ఎన్ని కప్పులు ఎత్తారు? అంటే ప్రభు ఆత్మ సంబంధమైన వాక్యం చేత వాళ్ళని పోషించాడు, భౌతిక సంబంధమైన ఆహారం చేత కూడా పోషించాడు. కాబట్టి ఇప్పుడు మీకు కూడా అయిపోయినాక మంచి భోజనాలు ఉన్నాయి. కలర్ కూడా ఏం పెడతారో రోజు చికెన్ మటన్ తింటే సాల్వ్ అయిపోతాను. కానీ కొన్నిసార్లు మనకు వస్తాయి. సాంబార్ అన్నం పెడితే బాగుంటుంది. నేనైతే మా ఇంట్లో పచ్చిపులుసు పెట్టాలనుకున్నా. నువ్వు ఏదైనా గుర్తుపెట్టుకో, దేవుని బిడ్డలకు నువ్వు ఏది పెట్టడానికి ఆశ. బైబిల్ రాయబడి ఉగ్గిడి గిట్టి చట్నీలు ఇస్తే బహుమానం. చాలా చోట్ల మేము సేవలు విసికి ఇచ్చారు. అన్న టీ తాగు, అన్న కాఫీ తాగటంటే మాకు ఆ టీ కాఫీ తాగి పొట్టలు వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ కప్పులు ఇంత ఉంటాయి. ఇది చిన్న కప్పు అని అంటారు. మా దగ్గర ఆ కప్పుల గురించి మీరన్నా మీ ఇంట్లో ఒక కప్పే చూస్తారు. మేము 10 నెలలు 10 కప్పులు చూస్తాం. నేను చెప్పే కప్పుల మీద నేను రీసెర్చ్ చేశాను. మీరే నా చెప్పద్దు. నేను హాఫ్ టీ మళ్ళా మీరు వేసిన టీలో హాఫ్ కప్ ఇవ్వమని అని చెప్తా అంట. టీ ఇస్తే వేడి నీళ్ళు అయ్యి, సన్నీళ్ళు అయితే దేవుడు బహుమానం. సన్నీళ్ళు అన్నాడు, వేడి నీళ్ళు అన్నాడు. మరి టీ ఇస్తే బహుమానం, నీళ్ళు ఇస్తే బహుమానం. మరి ఎందుకు టీ ఇచ్చి సావగొడతారు సార్? అవుతుంది అట్టని చెప్పి ఊరికే నీళ్ళు ఇద్దండి. వల్ల ఇదే ఛాన్స్. చలికాలం వస్తే సలా నీళ్ళు ఇచ్చారనుకో, దెబ్బ కొనంటే అది అవ్వాలి. కనుక చెప్పే మాట ఏంటంటే దేవుని సన్నిధిలో ఏముంది? ఇది రండి. మూడో మనసు రండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 15. Proverbs chapter 18 verse 15. జ్ఞానుల చెవి అక్క ఏంటి? వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. వివేకం ఎక్కడ ఉంది? మరి ఎట్లా వస్తుంది వివేకము? రండి, 1 రాజుగ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. 1 Kings chapter 2 verse 3. 1 రాజుగ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికొనినను ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకము అంట. వివేకమైన మనస్సు నీకు కావాలంటే ఆయన మార్గాలను అనుసరించాలా. ఆయన మార్గం ఎట్లా తెలుస్తుంది మనకి? ఇప్పుడు ఉదాహరణకు మనము జాన్సన్ వాళ్ళ ఇంటికి రావాలా అంటే మనకు రోడ్ ఎవరు చూపిస్తారు? నేనా? గూగుల్ మ్యాప్. అంటే ఒక గూగుల్ మ్యాప్ ద్వారా లెఫ్ట్ పో, రైట్ పో, లెఫ్ట్ పో, రైట్ పో అని చెప్తా అంటే స్ట్రైట్ పోతుంది. నువ్వేం చెప్పేది నాకు తెలుసు అని చెప్పి నువ్వు ఇష్టానుసారం పోయినా అనుకో, ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? నీవు దేవుని మార్గంలో నడిపించబడాలి అంటే నీకు కూడా గూగుల్ మ్యాప్ అవసరం. ఆ గూగుల్ మ్యాప్ ఏంటి తెలుసా? ప్రతిరోజు దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. ప్రభా నన్ను నడిపించు, ఈరోజు ఎక్కడ పోవాలో నాకు చెప్పు, నేనేం మాట్లాడాలో నాకు చెప్పు, నా చేత కాదు ప్రభా నాకు సహాయం చేయని
ప్రభు సన్నిధిలోకి వెళితే సంతోషం ఇస్తాడు. ఆయన మార్గం అనుసరించి నడుచుకుంటే వివేకం ఇస్తాడు. ప్రేమ దేవుడు బిడ్డలారా, అబద్ధం చెప్పుకునే నిజం చెప్పండి అంటే ఈ రోజు కూడా బైబిల్ చదవని వాళ్ళు ఉంటారు. అర్థమైందా? కొంతమంది ఆదివారం చదివి వస్తారు. ఎందుకు? ఈయన ఉంటాడు కాబట్టి బైబిల్ బలం కూడా వాడినాడు, బైబిల్ ఎత్తొద్దు అంటాడు కాబట్టి అదర చదివేసి కదా అదే మాకు ఉంది కదా క్యాలెండర్ వాక్యం బాగా దొరికింది. క్యాలెండర్ వాక్యం చదువుకొని బయటికి పోయే కాదు, నిన్ను నడిపించే వాక్యం అవసరం, ఒక వచనం కాదు. ఒక చుక్క కాఫీ తాగి బయటికి పోతారా? ఒక ముద్దన్న తినేసి బయట వెళ్ళిపోతారా? చెప్పండి. కడుపు నిన్న తింటారు కదా, కడుపు నిండా కనీసం బ్రేక్ఫాస్ట్ తింటారు కదా కొంచెం అన్న. మరి ఒక అధ్యాయం అన్నా చదవాలి కదా. మధ్యాహ్నం ఫుల్ తింటారు కదా, కనీసం 10 అధ్యాయాలు చదవాలి కదా. మరి చెప్తారు కదా. నీ జీవితంలో దేవుని వాక్యం అవసరం, ప్రార్థన అవసరం. ప్రేమ దేవుడు బిడ్డలారా, మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? అందుకే మనకు వివేకం ఉండదు. నేను ఉదయం అనుకుంటా వివేకం గురించి చెప్పింది కుటుంబ ప్రార్థనలు కదా. నేను ఈరోజు వివేకం గురించి చెప్పాను. అపోస్తుల కార్యాలు ఈరోజు పొద్దున ఎంత వివేకంగా ప్రవర్తించినాడు ఎవరు? పౌలు. అర్థమవుతా ఉందా? మన జీవితాల్లో వివేకం అవసరం. వివేకానికి వ్యతిరేకం అంటే అవివేకం. అవివేకం ఏంటంటే చెడ్డది. అవివేకం ఏంటి చెప్పండి? చెడ్డది. ఈ చెడ్డది ఎక్కడ ఉంది? హృదయంలోనే ఉంది. అంటే దేవుని వాక్యం దగ్గర నువ్వు వెళ్ళకపోతే, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించకపోతే, దేవుని వాక్యం నువ్వు చదవకపోతే ఆటోమేటిక్ గా నీలో అవివేకం ఉంటది. నీవు ఈ అవివేకుని తప్పించబడి వివేకంగా నడుచుకోవాలంటే, వివేకం కలిగిన మనసు నీకు కావాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళు. దినమంతా తిరిగావు, నీ ఇష్టానుసారం తిరిగావు. సాయంత్రం వెళ్ళినప్పుడు ప్రభా ఈ రోజు నేను ఎట్లా నడుచుకున్నానో తెలియదు, నాకు నా ఇష్టానుసారం నడుచుకుంటా, నా ఇష్టానుసారం మాట్లాడింటా, నా ఇష్టానుసారం నేను చూసింటా, ఒకసారి నాతో మాట్లాడు అని చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుని వాక్యం చదివితే ఆ రోజు నీవు చేసిన బతుకంతా దేవుడు బయటపరుస్తాడు. మీకు బాగా అర్థమైతే చెప్తా. దేవుని వాక్యం ఎంత ప్రాధాన్యమైనది. నేను సేవకు తీర్మానం చేసుకున్న తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఉద్యోగానికి రాజీనామా చేసి నా భార్య 3 రోజులు అన్నం తినలా. ఎందుకు? నా భార్య వాళ్ళ పితరులందరూ పాస్టర్లను పోషించేటోళ్ళు ఈ పొద్దు దాకా. బిషపులు కూడా వాళ్ళ మేనమామ వాళ్ళ కింద ఉంటారు ఇప్పటికి కూడా. వాళ్ళ దృష్టిలో పాస్టర్ అంటే ఇంటికి పోతే ప్రార్థన చేస్తాం, తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం తోడైనగా అట్లా కవరిస్తారు, జబ్బులు పెట్టుకోవాలి. అంటే పాస్టర్ బతికిది అని ఫిక్స్ అయిపోయింది. నేను సేవ అంటే ఇదే కదా పరిస్థితి. నా కొడుకునే అప్పుడు ఆలు సూర్యులు కొడుకు పోయి సోమలింగంలా పిల్లలేరు. ఈమె పిల్లలు ఉట్టి పిల్లలు చదివించేదంతా ఆలోచన చేస్తాను. నీకు పిల్లలు లేనప్పుడు పిల్లలు చదువు గురించి ఎందుకు చెప్పు. 3 రోజులు పోచేయలే. సరే అని చెప్పేసి మా నాయన అన్నాడు, నాన్న ఇంకా నిజాన్ని యాక్సెప్ట్ చేయలేదు, నువ్వు పోయి మళ్ళా స్కూల్ పో, సావనైనా చేస్తాను కానీ ఉద్యోగం చేయను. ప్రభు నన్ను పిలిచాడు. నేను ఎన్నో సూచనలు పెట్టా, అన్ని దేవుడు నెరవేర్చాడు. ఇక నేను ఒకవేళ నేను దేవుని మాటకు అవిధే చూస్తే ఖచ్చితంగా ప్రభు నన్ను చెప్పేస్తాడు. కాబట్టి నేను దేవుని సేవకు తీర్మానం చేసుకుని సేవకు వెళ్ళిపోవాలన్నా. ఇక మా నాయన మాట వెళ్ళలేదని మా నాయన నా మీద కొంచెం కోపంలో ఉన్నాడు. ఇప్పుడు నేను మా నాన్న దగ్గర ఉండి కదిరి అనే ఊరికి వెళ్ళాలి, ఎందుకంటే మేము కదిరిలో ఉన్నాం. కదిరి అనే ఊరికి పోయి జోబులు వచ్చే డబ్బులు లేవు. మా అక్కను 100 రూపాయలు అడిగాను. ఎంత అడిగా? అక్క 100 రూపాయలు అంటే లేవో నేను అనింది. మా నాయన్ని అడగను, ఎందుకు? మా నాయన ఉన్నాడు. మీరు నమ్ముతారా? గోడ కింద వెళ్ళి అక్కడ బయట గోడ దగ్గర వెళ్ళి కూర్చొని ఇలా పాడుకున్నా. ఏమని తెలుసా? ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను రావయసి అని పాట పాడుకొని కన్నీరు గార్చా, ప్రార్థన చేశా. ప్రభా, నా విశ్వాస జీవితాన్ని సేవకు సమర్పించుకుని ఉద్యోగ రాజీనామా చేసిన ఈ రోజు నుంచే నువ్వు ఆరంభిస్తున్నావు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు ప్రభా, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాతో మాట్లాడు, నాకు సహాయం చేయి, నువ్వే నన్ను నడిపించని ప్రార్థన చేసుకున్నాం. ఇద్దరం కలిసి బస్సు ఎక్కడానికి వెళ్తున్నాం. నా యొక్క ఆలోచన ఏంటంటే, మా నాన్నోళ్ళు అప్పుడు నందమూరి నగరం ఉండేది, హిందూపూర్ దగ్గర, అక్కడ సేవ చేసేవాళ్ళు. అక్కడ నుంచి కదిరికి వెళ్ళాలంటే మధ్యలో గోరంట్ల అనే ఊరు వస్తారు.
నేనేమనుకున్నా అంటే బస్సును బస్ స్టాప్ లో ఆపితే బస్ స్టాప్ లో ఏటీఎం కార్డు ఉంటుంది. అప్పట్లో 500 మినిమం బ్యాలెన్స్ ఉన్నది ఏటీఎం. నా దగ్గర 500 ఉంది, నాకు తెలుసు ఆ విషయం. నేనేమనుకున్నానంటే సరే పోయేసి ఆ గోరట్లో ఆపేసి ఆ ఏటీఎం లో 100 రూపాయలు తీసుకుని ఛార్జీలు తీసుకుందామని ఒక పక్క మనస్సు. ఇది శరీరం, దేవుడు నడిపింపు కాదు. ఒక పక్క ఏమో ఏమీ లేవని ఒక బాధ. మా అక్కయ్య వల్ల మా నాయన అడగలేదు, ఏం చేయలేదు. ఇద్దరం కలిసి బయలుదేరుతుంటే మీరు నన్ను నమ్మకపోయినా బస్సు ఎక్కుతుంది నా భార్య స్టెప్స్. నా భార్య అడిగారు కావాలంటే ఒక అక్క పరిగెత్తుకుంటూ వచ్చి అక్క మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో రారక్క అని చెప్పేసి ఆమె చేతిలో చేపెట్టి వెళ్ళిపోయింది. ఆమె బస్సు ఎక్కిన తర్వాత ఏంటి ప్రభా సేవని తీర్మానం చేసుకుంటే అంతకుముందు అంతా 1000 రూపాయల నోట్లు 500 నోట్లు ఉండేది. దరిద్రం కాకపోతే అదే రోజు రూపాయి లేదు. ఇదే కర్మ ప్రభువా, డబ్బులు లేవు నా దగ్గర. టికెట్ అని వచ్చాడు. నేను చెప్పబోతుంటే నా భార్య తన చేతుండేది నాకు ఇచ్చింది. ప్రభా నువ్వెంత ఇచ్చావు నాకు తెలియదు. ఆమెకి ఇచ్చింది నాకు తెలియదు వాస్తవంగా. ఆమె నాకు మన తర్వాత చెప్పింది. బస్ ఎక్కడో ఆమె చేతిలో పెట్టిపోయింది. నేనేమో షేకేం ఇచ్చిందేమనుకో. నాకు సాయం ఏంటి, అందులో 300 ఉంది. అందులో దశమ కోసం ఒక 100 రూపాయలు పక్కన తీసి పెట్టేసేసి 100 రూపాయలు టికెట్ ఇచ్చినాక నాకు ఏడుపు వస్తుంటే నా భార్య ఏడుస్తూ ఉంది. ఎక్కడ? బస్సులో. ఎందుకు? పరిస్థితి అందరూ వదిలిపెట్టారు. సేవ 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 అని పోతే అంతకుముందే 3 రోజులు అన్నది నాకు ఏడ్చింది. ఇప్పుడు ఇంకా ఆమె దుఃఖం వస్తుంటే ఆమె ఏడుస్తుంది, నేను కూడా ఏడుస్తాను. ఏడిస్తే వస్తుంది కన్నీళ్ళు తప్ప ఏమి రావు. నాకు దేవుడు ఒక చిన్నతనం పెంచాడు. ఎందుకు? మనం రోజు కుటుంబాన్ని చేసుకుంటాం కదా, అప్పటికి ఇంకా కుటుంబాన్ని ఏడిస్తే ఏమొస్తుంది? అమ్మాయి రా మనం కుటుంబ ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ? బస్సులో రాత్రి 9 గంటల సమయంలో రా కుటుంబ ప్రార్థన చేసుకుందాం అని చెప్పి బైబిల్ తీసి చదువుతుంటే ఆ రోజు మా డైలీ పోషన్ ఏంటి తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇవి ధన్యతలే కదా అని చెప్పి ప్రభా ఈ ధన్యతల ద్వారా ఈ అధ్యాయంలో ఏముందో తెలియదు, ఒక మాటతోనే నన్ను ఆదరించు, నన్ను బలపరచంటే 12 వచనాలు చదవముందే దేవుడు ఆదరించినాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదు. ఇక బైబిల్ మూసేసి ఇంకా ఎక్కువ ఏడ్చాం. ఎందుకు తెలుసా? ప్రభా మేం కన్నీరు కారుస్తా అంటే నువ్వు చూస్తున్నావా? మమ్మల్ని ఆదరించడానికి నీ వాక్యం ఇచ్చావా? వాక్యం చదివితే ఎంత ఆశీర్వాదం, వాక్యం చదివితే ఎంత నెమ్మది, వాక్యం చదివితే ఎంత ఆదరణ, వాక్యం చదివితే ఎంత చక్కగా నడిపించబడతాం. వాక్యం చదివితే వివేకం ఇస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన మార్గంలో నడుచుకుంట వివేకము కలిగిన మనస్సు. ఈ వివేకం కలిగిన మనస్సు నీకు కావాలంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని పాటించు. కనుక మన జీవితాల్లో నీళ్లు మొలలవుతున్నాయి. మొల దేనికి గుర్తు? నడుముకు గుర్తు. నడుము దేనికి గుర్తు? మనస్సుకు గుర్తు. ఈ మనస్సును మనం ఏం చేయాలా? కట్టి వేసుకోవాలి. ఎలాగా? సత్యం అనే గట్టితో. ఎలా కట్టేసుకోవాలా? నంబర్ 1 కట్టేసుకోవడం అంటే మన మనసు ఎలా ఉండాలా? దీన మనస్సు కలిగి ఉండాలి. ఈ దీన మనస్సు ఎక్కడ దొరుకుతుంది? ఆయన బలిష్టమైన చేతి గ్రంథ. రెండోది సంతోషకరమైన. ఇది ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధులు, అంటే ప్రార్థన చేసుకుంటే వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా. మూడవది వివేకంగా. ఇది ఎక్కడ దొరుకుతుంది? వాక్యం. ఉన్నాయి మరి మనకి ఎన్ని క్రిస్మస్లు చేస్తారు ఈ లేకుండా. ఈరోజు తీర్మానం చేసుకుందాం, ప్రభువా నా జీవితంలో నా మనస్సు అనే నడుము నేను కట్టుకుంటాను, నాకు సహాయం చేయండి. మన జీవితాల్లో మనం ఆ విధంగా సరైన తీర్మానం చేసుకొని ప్రభు కొరకు చూసినట్టు ప్రభు మనకు సహాయం చేయాలి. దేవుడి లేఖన భావములు దీవించి ప్రార్థిస్తాం. భాస్కర్ ప్రార్థిస్తాం.